మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆదికాండము 3వ అధ్యాయము 23-24 వచనాల్లో దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటల నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఆదామును ఎక్కడి నుంచి వెళ్ళగొట్టాడు అని అంటే, ఇదిగోండి యెరూషలేము, ప్రస్తుతం ఇప్పుడు యెరూషలేము ఉంది కదా, ఆ యెరూషలేము పట్టణంలో ఇంతకుముందు ఉండేవాళ్ళు. అది ఏదేను తోటలాగా ఉండేది. ఏదేను తోట అంటే ఒక చిన్నదిగా అనుకోబాకండి. ఏదేను తోట అనగా టర్కీ నుంచి ఇంచుమించుగా ఇరాకు దేశం వరకు కూడా అంత పెద్ద తోట వేసాడు ఆయన. ఆ తోటలో వారు నివసించారు. ఎక్కడ? యెరూషలేము. ఇప్పుడు ఎక్కడైతే ఆ యొక్క యూదా ప్రజలు నివసిస్తున్నారో ఆ పట్టణ ప్రాంతంలోనే అప్పుడు ఉన్నటువంటి ఆదాము వాళ్ళు నివసించారు. ఆ తర్వాత వారు చేసినటువంటి పాపమును బట్టి అక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డారు. ఎక్కడికి? అటువైపుకి వెళ్ళగొట్టబడిన తర్వాత కొన్నాళ్ళకి లేదా కొన్ని తరాలకి అక్కడున్నటువంటి అబ్రహామును దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడంటే మరలా యెరూషలేములోనికి, పాలు తేనెలు ప్రవహించు దేశము, కనానీయుల దేశము మరలా తీసుకొచ్చాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, మీకు నాకున్నటువంటి సమయాన్ని బట్టి కొన్ని విషయాలు నేను మీకు ఇశ్రాయేల్ చరిత్ర గురించి మీకు తెలియజేయాలని ఇష్టపడతా ఉన్నాను. అబ్రహామును అక్కడి నుంచి తీసుకొని వచ్చాడు. అలాగే అబ్రహాము గారు ఇస్సాకును ఎక్కడ ఏ ప్రాంతంలో బలిచ్చారు అంటే మోరియా దేశములో ఒక కొండ మీద అని చెప్పి కనబడుతుంది కదా, ఆ ప్రాంతమే యెరూషలేం. అలాగే చూస్తే దావీదు కూడా ఎక్కడ స్థలం కొన్నాడు? అరోనా కాలం దగ్గర స్థలం కొని డబ్బులు ఇచ్చుకొని అక్కడ తన కుమారుడు సొలొమోను అనేటువంటి కుమారుడు మందిరం కట్టినట్టుగా మనకి కనబడుతోంది. అది కూడా యెరూషలేంలోనే. అదే మందిరాన్ని బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు పడగొట్టినట్టుగా కూడా కనబడుతోంది. అది కూడా యెరూషలేంలోనే. అదే మందిరము పడగొట్టబడిన తర్వాత కొన్నాళ్లకు జెరుబ్బాబేలు, యెహోషువ, నెహెమ్యా వీళ్ళంతా కూడా మరలా కట్టినట్టుగా మనకు కనబడుతుంది. అదే యెరూషలేంలోనే. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ పట్టణంలోనే యెరూషలేంలోనే సువార్తను ప్రకటించడం జరిగింది. అదే రీతిలో అదే యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి మందిరాన్ని రోమన్స్ టైటస్ అనేటువంటి వ్యక్తి కూడా ఆ మందిరాన్ని పడగొట్టాడని కూడా మీకు తెలియబడతా ఉంది. అలాగే ఆ తర్వాత ఇశ్రాయేలీలందరూ కూడా చెదరగొట్టబడిన తర్వాత ఖాళీగా ఉన్నటువంటి సమయాల్లో అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆ యొక్క ఖాళీ స్థలం మీద డోమ్ ఆఫ్ ది రాక్ అని చెప్పి లేదా అలస్కా మాస్క్ అని చెప్పి ఏదో కట్టేసుకొని వాళ్ళ స్థలం అయినట్టుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అది తర్వాత మాకు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటల ప్రకారం చూస్తే 3వ దేవాలయం కట్టబడుతుంది అని చెప్పి మాకు ఖచ్చితంగా తేటతెల్లగా కనబడుతూ ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు యెరూషలేము అనేటువంటి ప్రాంతంలో ఏదైతే స్థలం ఉందో ఆ స్థలము 32 ఎకరాల్లో ఖచ్చితంగా రాబోతున్న దినాల్లో 3వ దేవాలయం కడతారని ఇశ్రాయేలీలు స్పష్టంగా మాకు కనబడతా ఉందని నేను దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ఆ దేవాలయంలో అంత్యక్రీస్తు కూడా కూర్చుంటాడని, ప్రత్యక్షపరచబడతాడని కూడా మాకు క్లియర్గా కనబడుతూ ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ యొక్క తూర్పు గుమ్మం నుంచి కూడా వస్తాడని కూడా కనబడతా ఉంది. అలాగే అదే యెరూషలేములో కూడా ఒలీవల కొండ మీద తమ పాదములు ఉంచుతాడని కూడా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రాబోతున్న దినాల్లో 1000 సంవత్సరాలు కూడా యెరూషలేమును కేంద్రంగా చేసుకొని అక్కడే తన రాజ్య పరిపాలన చేస్తాడని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అక్కడే అనేకమైనటువంటి రాజ్యాలను కూడా కూడుకొని హర్మిగిద్దు అనేటువంటి యుద్ధం కూడా చేస్తారని, అప్పుడు ప్రభువైన దేవుడే వారితో యుద్ధం చేసి వారిని జయిస్తాడని కూడా మీకు కనబడతా ఉంది. మరి దేవుని బిడ్డలారా, యెరూషలేమును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేల్ ఈరోజు కూడా సజీవ లెక్కలో ఉన్నారంటే దేవుడు కాపుదలే అంతమంది శత్రువుల మధ్యలో. కాబట్టి దేవుడు ఆదామును అవ్వను ఎక్కడ పెట్టాడు అని అంటే, ఇప్పుడు ప్రస్తుతం ఇశ్రాయేల్ ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండేవాళ్ళు. ఆ తర్వాత వారు చేసిన పాపం వెంట వెళ్ళగొట్టబడ్డారు. ఖచ్చితంగా రాబోతున్నటువంటి దినాల్లో యెరూషలేమును దేవుడు దీవిస్తున్నాడు. ఇప్పుడు ఆర్థికంగా, అగ్రికల్చర్గా అన్ని విషయాలుగా వారు బాగానే ఉన్నారు. రాబోతున్న దినాల్లో కూడా ఆధ్యాత్మికంగా కూడా వారు ప్రభువును తెలుసుకుంటారు. తాము పొడిచిన నా వైపు చూసి తమ ఏక కుమారుడు చనిపోతే దుఃఖించినట్లుగా దుఃఖిస్తారని చెప్పి ఒక లేఖనం కూడా మాకు కనబడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా గమనించి యెరూషలేమును దేవుడు కోరుకుంటున్నాడు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి అన్నాడు. అక్కడ ఒక మాట, అబ్రహాము నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్దిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను అన్నాడు. కాబట్టి మనం ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేయాలి, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు మన యొక్క విధేయతకు కారణమయ్యారు. వారి తొట్టిపాటు వల్లనే మనకు రక్షణ కలిగింది. కాబట్టి ఇశ్రాయేలుని ఎవరు కూడా దూషించొద్దు. ఇశ్రాయేలుని బట్టే మనకు రక్షణ కలిగింది కనుక మనం ఇశ్రాయేలు యొక్క విధేయత కొరకు
వారి కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవాలయం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు, వారి స్థలం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు, వారు బాగుండాలని, వారు బాగుంటేనే ఈ లోకమంతటికి కూడా కన్ను ఎవరో తెలుసా? ఇశ్రాయేలే. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకొని యెరూషలేము చరిత్రను కూడా రాబోతున్న దినాలు మీకు అంచెలంచెలుగా తెలియజేస్తాను. గాడ్ బ్లెస్ యు వాళ్ళు ఈ ప్రార్థనను మనం చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు నాయన. మాకున్నటువంటి సమయంలో యెరూషలేము గురించి కొన్ని మాటలు మీరు మాట్లాడిన మాటలు బట్టి మేము స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం నాయన. ఈ యొక్క వాక్యమును అందరి హృదయాల్లో భద్రపరచండి నాయన. అదే రీతిలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన బిడ్డలు లేకుండా బాధపడుతున్న జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు సరిగ్గా లేకుండా ఉన్న బాధపడుతున్నారు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాలు సరిగ్గా సాగక ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి ఆయన. అలాగే బిడ్డల చదువుల గురించి జ్ఞాపకం చేసుకోండి. వారు వెళుతున్న ప్రయాణాలను, వస్తున్న ప్రయాణాలను, వారు చేస్తున్న పనులను, ఉద్యోగాలను, వ్యాపారంతో నడిపించి ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా బలపరిచి కావలసిన ఆహారము, వస్త్రములు, సంతోషం, సమృద్ధిని దయచేయమని మా తండ్రి అయిన దేవునికి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యు టు ఆల్. షాలం టు ఆల్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీకు వాక్యం ఆశీర్వాదం ఉన్నట్లయితే కనుక ఈ యొక్క వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యు. షాలం టు ఆల్.